శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 156వ అధ్యాయంలో ఉన్నాం. ఇందులో దుర్యోధను యొక్క ఆదేశానుసారం పురోచనుడు అనేటువంటి మంత్రి జతుగృహాన్ని అంటే లక్క ఇంటిని తయారు చేయమని దుర్యోధనుడు పురమాయించడం అనేటువంటిది జరుగుతున్నది. పాండవుల్ని సంహరించడానికి కౌరవాదులు పన్నినటువంటి పన్నాగం, దాన్ని పురోచనుడు అమలు చేయటానికి బయలుదేరుతున్నాడు. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ వైశంపాయన ఉవాచ. నిన్నటి రోజున ధృతరాష్ట్ర దుర్యోధన యొక్క సంవాదాన్ని చెప్పుకుంటూ మొత్తం పెద్దవాళ్ళైనటువంటి భీష్మాదులందరూ మన పక్షానే ఉన్నారు కాబట్టి ఈ పాండవులని నేను రాజ్యంలో సుస్థిరమయ్యేంత వరకు కూడా దూరంగా పంపించు, వారణావత పట్టణానికి పంపించమని దుర్యోధనుడు ప్రార్థించడం జరిగింది. దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. దాంతో ధృతరాష్ట్రుడు పాండవుల్ని పిలిచి చెప్పడం కూడా అయిపోయింది. నాయన, అందరూ మంత్రులందరూ కూడా ఇలా అంటున్నారు కాబట్టి మీరందరూ ఒకవేళ మీరు ఉత్సాహపడితే గనక వారణావత నగరానికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి హస్తినాపురానికి రండి అని చెప్పి, సకుటుంబంగా సగనంతో వెళ్ళండి అని చెప్పి అక్కడ హాయిగా కావాల్సిన దానాలు చేసుకోమని చెప్పాడు. అయితే ధర్మరాజు అతని మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని పసిగట్టి కూడా తనకి సరైనటువంటి అండ దండ బలగము లేకపోవటం వల్ల అలాగే అని చెప్పి అందరినీ ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థించి బయలుదేరుతున్నాడు యుధిష్ఠిరుడు సోదర సమేతంగా. అయితే ఇక్కడ ఎప్పుడైతే పాండవులు బయలుదేరుతున్నారో దుర్యోధనుడు మంత్రి అయినటువంటి పురోచనుడిని పిలిచి ఏం చెప్పాడు, ఏం జరిగింది అనేటువంటిది ఈ 22 శ్లోకాల్లో 156వ అధ్యాయంలో వ్యాసుడు వారు చెప్తున్నారు. ధృతరాష్ట్ర ప్రయుక్తేషు పాండుపుత్రేషు భారత దుర్యోధన పరం హర్షం అగచ్చత్ సదురాత్మవాన్. ధృతరాష్ట్ర ప్రయుక్తేషు, ధృతరాష్ట్రుడి చేత పంపించబడగా పాండపుత్రులైనటువంటి పంచపాండవులు 5గురు కూడా వారణావత నగరానికి బయలుదేరటం అనేటువంటిది దుర్యోధన పరం హర్షమగచ్చత్ సదురాత్మవాన్. దుర్యోధనుడు పరమానంద పడిపోయాడు పాండవులు బయలుదేరటం, తండ్రి ఒప్పుకోవడంతో పాండవులు కూడా బయలుదేరుతున్నారనే విషయం చూసి. పరం అంటే గొప్ప, మిక్కిలి హర్షమును ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఎవరయ్యా అంటే దుర్యోధనుడని పెట్టినప్పుడల్లా వ్యాసుడు వారు చక్కటి ఉపమానం వాడతారు. సదురాత్మవాన్, దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుడు అని చెప్పి. అయితే తతస్సుబలపుత్రశ్చ కర్ణ దుర్యోధనావపి దహనే సహ పుత్రాయ కుంత్యా మతిమకుర్వత. తతః, ఆ తర్వాత వాళ్ళని దూరంగా పంపించడంతోనేనా వీళ్ళ ఆలోచన, లేకపోతే ఇంకా ఏమన్నా అంటే అసలైనటువంటి ఆలోచన అక్కడే ఉంది. వాళ్ళు దూరంగా పంపించడం మొదటి ప్రణాళిక అయితే, ఈ దుష్టచతుష్టయమైనటువంటి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుడు, సుబలపుత్రుడు అంటే శకుని, కర్ణుడు, అలాగే ఇంకోడున్నాడు దుశ్శాసనుడు, వీళ్ళ నలుగురు కలిసి దహనే అంటే దహింపచేయడం, దహించేయటం, దగ్ధం చేయడం, కాల్చివేయటం. ఎవరిని అంటే సహపుత్రాయా కుంత్య, కుంతీదేవిని పుత్రుడితో పాటుగా దహించి వేయాలి అని మతిమకుర్వత. మతి అనే పదానికి అర్థం బుద్ధి, ఆలోచన చేశారు దుర్బుద్ధితో కూడినటువంటి ఈ దుష్టచతుష్టయం. అయితే ఈ పుత్రుల 5గురే కదా విరోధులు, కుంతీదేవి కూడా అనేటువంటిది చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. దహనే సహపుత్రాయా కుంత్యా
కుంతీదేవితో పాటుగా సమూలంగా. అంటే ఇక వంశంలో ఎవరు ఉండకూడదు ఇంకా. మాద్రి పాండురాజు ఎలాగో వెళ్ళిపోయారు. మిగిలింది కుంతీదేవి. కాబట్టి ఈవిడ కూడా పంపించేస్తే, ఎందుకంటే ఈవిడ చూసినప్పుడల్లా మనకి అదెప్పుడు వస్తూ ఉంటాయి. వీళ్ళ కుమారుని, నా కుమారుని మీరే చంపారు, మీరే చంపారు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి లేకపోతే ఈవిడికి రాజ్యం ఇవ్వాల్సి వస్తుందేమో. ఎందుకు? అది కూడా జరగచ్చు. అది కూడా జరుగుతుంది. ఇట్లా పాండవులు చనిపోయారు, పాండవుల ఐదుగురిని వీళ్ళే చంపారు అనేటువంటిది జనుల్లో గాని, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడికి కానీ తెలిసింది అంటే, చివరికి శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ సంహరించేసి కుంతీదేవికి రాజ్యం ఇప్పించేస్తాడు. అందువలన కుంతీదేవితో సహా అని ఈ మాట నేను చెప్పింది కాదు. మహాభారతంలోనే వ్యాసుల వారు తర్వాత పలికిస్తాడు దుర్యోధనుడి నోటి ద్వారానే. లేదు నాన్న, అవసరమైతే శ్రీకృష్ణుడు కూడా ఈ పని చేయొచ్చు, కాబట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్తాడు. తర్వాత వస్తుంది యుద్ధంలో. కాబట్టి కుంతీదేవితో పాటుగా కుమారులందరినీ కూడా నువ్వు దగ్ధం చేసేటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రణాళిక చేసుకున్నారు దుష్టచతుష్టయం. మరి దాన్ని ఆ పన్నాగాన్ని, ఆలోచనని అమలు చేయడం కోసం అని చెప్పేసి తనకి ఆప్తులైనటువంటి, అతి సన్నిహితులైనటువంటి మంత్రుల్లో ఒకరిని పిలుస్తున్నాడు దుర్యోధనుడు. మంత్రయిత్వా సతైః సార్ధం దురాత్మా ధృతరాష్ట్రజ. అలా దహింప చేసేటువంటి విధంగా మంత్రయిత్వ ఆలోచన చేసి సతైః సార్ధం దురాత్మా ధృతరాష్ట్రజ. దురాత్ముడైనటువంటి ఆ దుర్యోధనుడు ధృతరాష్ట్ర జహ అన్నారు. జహ అంటే జన్మించడం. ధృతరాష్ట్రుడికి జన్మించినటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుడు తైహి సార్థం, తైహి అంటే ఆ దుష్ట చతుష్టయంలో మిగతా ముగ్గురితో పాటుగా మంత్ర ఆలోచన చేసుకుని ఇక ఈ కార్యాన్ని సాధించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాడు మంత్రి పురోచనుడు. ఆ పురోచనుని పిలుస్తున్నాడు. స పురోచనం ఏకాంతమానీయ భరత ఋషభ, ఓ భరతవంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మహారాజా అని జనమేజయ మహారాజుకి సంబోధన వాడుతున్నాడు వైశంపాయనుడు మహర్షి. ఓ భరత ఋషభ, భరతవంశంలో శ్రేష్ఠుడా, పురోచనుణ్ణి ఏకాంతంలో ఏకాంతంలో పిలిపించారు. ఏకాంతంలో పిలిపించి గృహీత్వా దక్షిణే పాణౌ సచివం వాక్యమబ్రవీత్. గృహీత్వా దక్షిణే పాణౌ, దక్షిణ పాణము, పాణి అంటే చెయ్యి, కరం. దక్షిణ పాణము అంటే కుడి హస్తము అని అర్థం. దక్షిణం అంటే కుడి, వామం అంటే ఎడం. గృహీత్వా దక్షిణే పాణౌ సచివం వాక్యమబ్రవీత్. సచివ అనే పదానికి అర్థం మంత్రి. మంత్రి అయినటువంటి పురోచనుడి యొక్క కుడి చేయి పట్టుకుని తన చేతిలోకి తీసుకుని ఎంతో సన్నిహితంగా ఆప్తుడిగా వాక్యమబ్రవీత్ దుర్యోధనుడు చెప్పడం ప్రారంభించాడు. అంటే ఇది చేతిలో చెయ్యి వేసి మరీ చెప్తున్నాడు అంటే ఎంత అత్యవసరమైనటువంటి విషయమో, అతి రహస్యమైనటువంటి విషయమో అర్థం చేసుకోవాలి. ఇక వాడిని మెల్లగా దువ్వాలి. నాయన, నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి, ఈ కార్యం నీ వల్లనే అవుతుంది, నువ్వే చేయగలవు, మిగతా వాళ్ళు ఎవరు కాదని చెప్పి కాస్త పొగిడి ఆ తర్వాత ఆ కార్యం నెరవేర్చుకునేటువంటి రాజతంత్రం, రాజకీయం చేసేటువంటి వాడే దుర్యోధనుడు. ఉరికినే చెప్పడం కూడా కాదు, ఆజ్ఞాపించడం కూడా కాదు. మమేయం వసు సంపూర్ణ పురోచన వసుంధర యథైవ భవతా తాత తథా త్వం ద్రష్టుమర్హసి. ఓ పురోచన, అదృష్టవశాత్తు మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి వసు అంటే బంగారం, వసుంధర అంటే భూమి, వసు అంటే బంగారం, సంపద. భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలు మన హస్తగతం కాబోతున్నాయి. మమ ఇయం, మమేయం అనే పదం విడదీస్తే మమ ఇయం, ఇయం వసు అంటే ఈ సంపద అంతా కూడా, ఈ బంగారం అంతా కూడా సంపూర్ణంగా ఇక మన హస్తగతం అయిపోతుంది. నా చేతికి వచ్చింది అంటే అది నీ చేతికి వచ్చినట్టే, నువ్వు అనుభవించవచ్చు, నువ్వు నేను వేరు కాదు అన్నట్టుగా చెప్పేస్తున్నాడు ఇక్కడ. యథైవ భవితా తాత, ఈ ఐశ్వర్యం నాది ఎలా అవుతుందో అది నీకు కూడా సంబంధించిందే అవుతుంది. తథాత్వం ద్రష్టుమర్హసి, ఆ సంపదని నువ్వు కూడా అలాగే అనుభవించవచ్చు, అలాగే చూడవచ్చు. ఆ సంపద అంతా నీది అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. అంటే కార్యసాధకుడైనటువంటి వాడు సామదాన భేద దండోపాయాలంటే నీ దానోపాయం, నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తానని ఎలా చెప్పాడు చూడండి, చెప్పకండి. ఈ బంగారం, ఈ ఐశ్వర్యం, ఈ సంపద, ఈ భూమి మీద ఉన్నదంతా నాకు చెందిందే, నాకు చెందితే నీకు చెందినట్టే. ఎప్పుడు నువ్వు ఈ పని చేస్తే, శత్రువుల్ని చంపితే, మన ప్రణాళిక అమలు చేస్తే. నహిమే
నహి మే కశ్చిదన్యోస్తి విశ్వాసిత విశ్వాసిత విశ్వాసికతర త్వయా విశ్వాసిక తర అనే పదం పెట్టాడు. తరతమ భేదాలు. తర అనేది ఇద్దరి మధ్యలో, ఇద్దరు మంత్రుల మధ్యలో ఎప్పుడైనా ప్రధానంగా వ్యవహరించినప్పుడు అట్లా పెడతారు. తరతమ భేదాలు ఉంటారు. ఒకటేమన్నా ఇద్దరి మధ్యలో, ఇంకోటేమన్నా అందరి మధ్యలో కంపారు. సూపర్లేటివ్. నహి మే కశ్చిదన్యోస్తి విశ్వాసికతర త్వయా, నీకంటే నాకు ఆప్తుడైన వాడు విశ్వాసిక, విశ్వాసపాత్రుడైనటువంటి మంత్రి కశ్చిత్ న అన్య అస్తి, ఇంకొకడు లేనే లేడు. నీలాంటి నమ్మకమైనటువంటి మంత్రి నాకు ఇంకోటి లేనే లేడు పురోచన. కాబట్టి నాకు ఒక ముఖ్యమైన సహాయం చేసి పెట్టాలి. సహాయో ఏన సంధాయ మంత్రయేయం యథాత్వయా, నాకు ఒక గొప్ప ఘనకార్యం సహాయం చేసి పెట్టాలయ్యా. చాలా రహస్యమైనటువంటిది, అది నువ్వు మాత్రమే చేసి పెట్టాలి, నువ్వే చేయగలవు. ఆ మంత్రాన్ని, ఆ ఆలోచనని, మన రహస్యాన్ని జాగ్రత్తగా రక్షించగలిగిన వాడివి కూడా నువ్వే. సంరక్షతాత మంత్రం చ సపత్నాంశ్చ మమోద్ధర. సంరక్షతాత మంత్రం చ, ఈ మంత్రాన్ని, నేను చెప్పబోయేటువంటి ఈ రహస్యాన్ని సంరక్ష, జాగ్రత్తగా దాచుకోవాలి, నీలోనే దాచుకోవాలి, ఎవరికి బయట పెట్టదు. సపత్నాంశ్చ మమోద్ధర, నా యొక్క శత్రువుల నుండి నన్ను ఉద్ధరించు. మమ ఉద్ధర అంటే ఉద్ధరించడం, నాకు విముక్తి కలిగించు. ఎవరి నుంచి అంటే సపత్నాంశ్చ, సపత్నుల నుండి. నాకున్నటువంటి సపత్నులు ఎవరైతే ఉంటారంటే శత్రువులు, పాండవుల నుండి నాకు విముక్తిని కలిగించు, శాశ్వత విముక్తిని కలిగించు అని నిపుణేనాభ్యుపాయేన యద్బ్రవీమి తథా కురు. నిపుణమైనటువంటి ఉపాయాలతో, చాలా చక్కటి తెలివైనటువంటి ఉపాయాల ద్వారా యద్బ్రవీమి, నేను ఏదైతే బ్రవీమి చెప్తానో తథా కురు, చెప్పింది చెప్పినట్టుగా చేశాను. నేను మంచి ఉపాయం చెప్తాను, ఆ ఉపాయంతో చెప్పింది చెప్పినట్టుగా చేయి. ఏంటంటే అది పాండవా ధృతరాష్ట్రేణ ప్రేషితా వారణావతం ఉత్సవే విహరిష్యంతి ధృతరాష్ట్రస్య శాసన. ధృతరాష్ట్రుడి యొక్క శాసనంతో, ఆజ్ఞతో పాండవులు, ధృతరాష్ట్రుడి చేత ప్రేరేపించబడినటువంటి పాండవులు వారణావత నగరానికి వెళ్ళటం జరిగిందయ్యా. అక్కడ ఉత్సవే విహరిష్యంతి, అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారు, హాయిగా ఆనందంగా తిరుగుతూ ఉంటారు. అది ఎన్ని రోజులు ఉత్సవం అనేటువంటిది, ఏ ఉత్సవం అనేటువంటిది వివరం లేదు. హరిద్వార్ ఋషికేశ్ కాబట్టి అక్కడ గంగా ఉత్సవాలు, రామ్జులా, లక్ష్మణజులా మొదలైనటువంటివన్నీ ప్రధానమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు అద్భుతమైనటువంటివి ఉన్నాయి, గంగా ద్వారాలు. కాబట్టి అట్లాంటి ఆ ప్రదేశంలో జరిగేటువంటి నిత్య ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. వాటిని తిలకించడానికి వాళ్ళు విహరిస్తూ ఉంటారు సమయాలు చూసి. కాబట్టి సమయం చూసి జాగ్రత్తగా నువ్వు వ్యవహరించాలి. కాబట్టి వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి నువ్వు వాళ్ళు వెళ్ళటానికంటే ముందే నువ్వు వెళ్ళు. ఎలా అంటే వేగవంతమైనటువంటి రథాలు నువ్వు తీసుకో. సత్వం రాసభయుక్తేన స్యందనేనాసుగామిన వారణావతమజ్జైవ యథా యాసితయా కురు. ఇక్కడ కంచర గాడిదలతో కట్టినటువంటి రథాన్ని తీసుకుని నువ్వు బయలుదేరు అంటున్నాడు. రాసభ యుక్తేన స్యందనం, స్యందనము అంటే రథం, వాహనం. ఎటువంటి రథము అంటే రాసభయుక్తేన అంటే కంచరగాడితో పూంచినటువంటి రథం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆ ఎత్తుపల్లాలు ఉన్నటువంటి ఘాట్ రోడ్లు అంటాం కదా, అటువంటి ప్రదేశాలలో మనకి ఇప్పుడు మీరు కేదార్నాథ్ వెళ్ళినా, లేకపోతే గంగోత్రి, యమునోత్రి లాంటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా మనకి గుర్రాలు ఎక్కిస్తూ ఉంటారు, గుర్రాలను ఎక్కించి తీసుకెళ్తారు. అది గుర్రము కాదు, గాడిద కాదు, గుర్రానికి గాడిదకి పుట్టినటువంటి విధంగా వచ్చేటువంటి, ఆ విధంగా అంటే కంచర గాడిదకిను ఈ గుర్రానికి సంబంధించినటువంటి, జాతికి సంబంధించినటువంటి కొన్ని గుర్రాలు, గుర్రంలాగా ఉంటాయి. అలాంటివి అటువంటి ఎత్తైన ప్రదేశాలలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రాలు కొన్ని ఉంటాయి. వాటితో పూజించినటువంటి రథం ఏదైతే ఉంటుందో ఆ రథాన్ని నువ్వు సిద్ధం చేసుకోవయ్యా. సత్వం రాసభయుక్తేన స్యందనేనాసుగామిన వారణావతమజ్జేవ, అజ్జేవ ఎప్పుడో కాదు, ఈ రోజే నువ్వు బయలుదేరి ఆ వారణావత నగరానికి వెళ్ళి యథా యాసిత్తయా కురు, అక్కడికి వెళ్ళగానే నేను చెప్పినటువంటి ఈ కార్యాన్ని నువ్వు నెరవేర్చాలి. ఏం చేయాలి అనేటువంటి నేను చెప్తున్నాడు ఇక్కడ ప్రణాళిక. తత్ర గత్వా చతుశాలం గృహం పరమ సంవృతం, అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలంటే ఒక ఇంటిని నిర్మించాలి. ఎట్లా ఉండాలి ఆ ఇల్లు? చతుశాలం గృహం, ప్రతి డైరెక్షన్ లోనూ
గదులు ఉండాలి. చతుశ్శాలం అంటే 4 డైరెక్షన్స్. 4 డైరెక్షన్స్ లోనే అనేకమైనటువంటి చక్కగా వాళ్ళకి పర్సనల్ గా ఉండేటువంటి బెడ్రూమ్స్ లాంటివి చక్కగా గదులు అన్ని రకాల డైరెక్షన్స్ లో అన్ని దిక్కులలోనూ చక్కటి విశాలమైనటువంటి గదులు నిర్మించాలి ఆ ఇంటికి. తత్ర గత్వా చతుశ్శాలం గృహం పరమ సంవృతం. సంవృతం అంటే చుట్టుకుని ఉన్నటువంటి 4 పక్కల గదులతో ఆవరించి ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి భవనాన్ని నిర్మించు. ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అది? నగరోపాంతమాశ్రిత్య అన్నాడు. నగర ప్లస్ ఉపాంతం. ఉపాంతం అంటే దగ్గరలో, నగరానికి అతి దగ్గరలో సమీపంలో ఉండాలి. హరిద్వార్ ఋషికేశ్ కారణావతార పట్టణానికి అతి సమీపంలో ఉండాలి. నగరోపాంతమాశ్రిత్య కారయేథా మహాధనం. ఎంత ధనమైనా సరే వెచ్చించు. మహాధనం కారయేథ, ఎంత డబ్బైనా పర్వాలా, ఒక అద్భుతమైనటువంటి ఇంటిని నగర సమీపంలో నిర్మించు. అది ఎలా ఉండాలి, ఆ ఇంటి యొక్క నిర్మాణానికి కావలసినటువంటి మెటీరియల్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఎటువంటి మెటీరియల్ వాడాలి? శన సర్జరసాదీని యాని ద్రవ్యాణి కానిచిత్ ఆగ్నేయాన్యుత సంతీహ తాని తత్ర ప్రదాపయ. శన సర్జర సాదీని రసాదీని. ఈ జమ్మి జనుము, మనం మామూలుగా గోని సంచీలు పుట్టేటువంటి జనుము ఉంటుంది, జనపనారు, అట్లాంటి వాడి శనం అంటారు. శన సర్జరసాదీని, జమ్ము మద్ది మొదలైనటువంటి వాటితో సులభంగా దగ్ధమయ్యేటువంటి విధంగా వీలైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి రసాదులతో కూడి, అలాగే జిగురు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ జిగురు పదార్థాలు రసాదీని అంటే తొందరగా అంటుకుంటాయి. అంటుకోవడానికి ఏమన్నా సిమెంట్ బదులు జిగురు కావాలి కాబట్టి ఆ జిగురు పదార్థాలు తొందరగా అంటుకునేవి. సాంప్రాణి చూడండి అట్లాంటి రసాదీని యాని ద్రవ్యాన్ని కానిచిత్, ఏ ఏ ద్రవ్యాలు అయితే అటువంటివి ఉంటాయో అవన్నీ కూడా చెరదీసి సులభంగా దగ్ధమయ్యేటువంటివి. ఆగ్నేయాన్యుత సంహీత అన్నాడు. సులభంగా దగ్ధం అవటానికి, అగ్నికి దహించుకునేటువంటి వీలైనటువంటివన్నీ. తాని తత్ర ప్రదాపయ, అటువంటి వాటితో నువ్వు నిర్మించాలి. బల్వజేన చ సమ్మిశ్రం మధుచ్ఛిష్టేన చైవహి సర్పిస్తైలవసాభిశ్చ లాక్షయా చాప్యనల్పయా మృత్తికాం మిశ్రయిత్వాత్వం లేపం కుడ్యేషు దాపయ. అంతేకాకుండా సర్పిస్తైల వసాభిశ్చ అన్నాడు. సర్పి తైల వసాభిశ్చ, నెయ్యి, నూనె, వస అంటే కొవ్వు పదార్థాలు మొదలైనటువంటి కొవ్వు అలా సాగుతూ ఉంటుంది, తొందరగా అలాగే దగ్ధమైపోతుంది. సర్పి నెయ్యి మొదలైనటువంటి పదార్థాలతో కూడా తొందరగా అగ్నిలో దగ్ధమైపోతూ ఉంటాయి. నెయ్యి వేస్తే ఇంకా ప్రజ్వరిల్లుతుంది, తొందరగా కాలిపోతుంది. అందుకే యజ్ఞంలో వేసేటప్పుడు ఘృతం వేస్తూ ఉంటారు. ఘృతం అనొచ్చు, సర్పి తైలము, వస మొదలైనటువంటి. అంతేకాకుండా లాక్షాగృహం అంటారు. లాక్షయ అంటే లక్క, మనం సీడ్ వేయడానికి ఉపయోగించేటువంటి ఎర్రటి లాక్. లాక్షయా చాప్యనల్పయ, అనల్పయ అంటే అంతులేనంత కావలసినటువంటి విధంగా ఆ ద్రవ్యాలని నువ్వు పాడి మృత్తికాం మిశ్రయిత్వాత్వం, వాటినన్నిటినీ మృత్తికలో కలిపి, మృత్తిక అంటే మృత్ అంటే మట్టి, మట్టిలో కలిపి వాటిని మట్టితో చేసినటువంటి విధంగా పైన గోడలకి ప్లాస్టరింగ్ ఎలా అయితే వేస్తామో, సిమెంట్ ప్లాస్టరింగ్ వేస్తామో అట్లా వాటన్నింటినీ మట్టితో కలిపి మృత్తికాం మిశ్రయిత్వాత్వం లేపం కుడ్యేషు దాపయ. కుడ్యేషు అంటే గోడలు, 4 పక్కల ఉన్నటువంటి గోడలకి చక్కగా లేపనం చేసి ఆ మట్టితో వీటితో కూడినటువంటి పదార్థాలని వాటిని అన్నింటినీ ప్లాస్టరింగ్ చేసినట్టుగా అలా గోడలకి చేసి. శనం తైలం ఘృతం చైవ జతుదారూణి చైవహి. శనం తైలం ఘృతం చైవ జతుదారూణి చైవహి తస్మిన్ వేస్మని సర్వాణి నిక్షిపేథా సమంతతః. మొత్తం ఆ ఇంటికి చుట్టుపక్కల కూడా ఇవో ఈ నెయ్యి, తైలము, ఘృతం అంటే నెయ్యి, ఇటువంటివన్నీ కూడా జతుదారుని చైవహి, సులభంగా దగ్ధమయ్యేటువంటివన్నీ. దారు అంటే కర్రలు, చెక్క. దగ్ధం అవటానికి వీలైనటువంటి జనుము, చెక్కలు మొదలైనటువంటివన్నిటిని ఉపయోగించి తస్మిన్ వేస్మిన్ అంటే నివాసం, ఆ నివాసానికి అన్ని పక్కల కూడా ఇదిగో ఈ పదార్థాలు. సర్వాణి నిక్షిపేథా సమంతతః, చుట్టుపక్కల ఆ ఇంటినంతా కూడా ఇట్లాగే చూసుకో, ఎవరు చూడకుండా, ఏ వస్తువులతో ఈ ఇంటిని కడుతున్నామో కూడా కనిపించకుండా
తెరలు వేసుకోవటము, ఎవరికి కనిపించకుండా చేయటము, లోపల కలుపుకోవటము అన్నీ నువ్వు చూసుకోవాలి. నగరంలో ఎవరు ఐడెంటిఫై చేయకూడదు. ఈ పదార్థాలతో ఇల్లు కడుతున్నారని ఎవరు గుర్తుపట్టకూడదు, ఇంక్లూడింగ్ పాండవులు కూడా అని చెప్తారు తర్వాత. లాక్షా శమ మధుచ్ఛిష్ట వేష్టితాని మృదాపి చ లేపయిత్వా గురూన్యాసు దారు యంత్రాన్ని దాపయ. అదే సేమ్ లాక్ష, లక్క మొదలైనటువంటివన్నీ, అలాగే మధు, తేనె మొదలైనటువంటివన్నీ, ప్రధానమైనటువంటివన్నీ కూడా దాన్ని లేపనం చేయించి లేపయిత్వా గురున్యాసు దారు యంత్రాన్ని దాపయ. దారు అంటే చెక్కతో చేసినటువంటి యంత్రాలు మొదలైనటువంటివన్నీ ఉపయోగించి దానికి సంబంధించినట్టుగా పైన దిమ్మెలు వేస్తూ ఉంటారు, చెక్కల దిమ్మెలు. మనం ఇప్పుడు ఐరన్ పిల్లర్స్ అని వేస్తూ ఉంటాం, కాబట్టి దాని బదులు చెక్క వాడుతూ ఉంటే దగ్ధమైపోతుంది తొందరగా. యథాచ తన్నపస్యేరన్ పరీక్ష్యంతోపి పాండవాః, పాండవులు జాగ్రత్తగా నిశిత పరిశీలన చేసినప్పటికీ కూడా నపస్యేరన్, పసిగట్టలేనంత విధంగా నువ్వు చేయాలి ఈ పని. ఎంత ఇదిగా చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా చేయమని. యథాచ నపస్యేరన్ అంటే చూసినప్పటికీ కూడా వాళ్ళు గుర్తించినటువంటి విధంగా, ఎవరు పరీక్షతో చూసినప్పటికీ కూడా పాండవులు దీన్ని గుర్తించకూడదు, ఈ ఇల్లు ఈ విధంగా కట్టారని గుర్తించకూడదు. ఆగ్నేయమితి, ఆగ్నేయం అంటే ఆగ్నేయం అనేటువంటి దిక్కు పేరు, కానీ అగ్ని సంబంధమైనటువంటిది అని దాని అగ్ని సంబంధమైనటువంటి అగ్నిగృహం అని చెప్పి పాండవులు ఎట్టి పరిస్థితుల్లో పరిశీలించినా కూడా గుర్తుపట్టకూడదు. ఓ చోట గొడగ మేము కొడదామని చెప్పి చిల్లు కొట్టినా కూడా దాన్ని వాళ్ళు గుర్తుపట్టదు. ఆగ్నేయమితి తత్కార్యమపి చాన్యేపి మానవాః అన్యేపి మానవాః, ఇతర మానవులు, పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, మిగతా వాళ్ళు కూడా కనిపెట్టలేనటువంటి విధంగా నువ్వు ఈ భవనాన్ని నిర్మించాలి, జాగ్రత్తగా అగ్నిగృహాన్ని నిర్మించాలి. ఎంత చాకచక్యంగా చెప్పాడు. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, పాండవులు ఆ గృహం లోపలికి రాగానే ధర్మరాజు వాసన చూసి చెప్పేస్తాడు, నాయనా భీమసేన ఇది అగ్నిగృహం రా అంటాడు. లోపలికి వెళ్తూనే వాసన చూసి. పురోచనుడు ఇంకా అద్భుతంగా నిర్మించిన కూడా అది యుధిష్ఠిరుడి యొక్క గొప్పతనం. అంటే అప్పటికే కొంత హింట్ అందింది, విదురుడు మహానుభావుడు విదురుడి చేత కొంచెం అందింది. ఇంటి లోపలికి వెళ్ళంగానే ఆ వాసన చూసి నెయ్యి, తైలము మొదలైనటువంటి ఆ వాసన చూడంగానే చెప్పేశాడు. వేస్మన్యేవం కృతే తత్ర కృత్వా తాన్ పరమార్చితాన్ అనే పదానికి అర్థం ఏంటంటే వాళ్ళని బాగా నమ్మించి. వేస్మన్యేవం కృతే తత్ర, ఈ విధమైనటువంటి ఒక చక్కటి వేస్మని అంటే నివాసాన్ని నిర్మించి అక్కడ కృత్వా తాన్ పరమార్చితాన్, వాళ్ళని బాగా నమ్మకస్తులు అంటే ఈ పురోచనుణ్ణి వీడు బాగా సేవిస్తున్నాడు, చక్కగా నమ్మిన అంటే నమ్మకం వచ్చేదాకా, పాండవులకి బాగా నమ్మకం వచ్చేదాకా నువ్వు వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ వాసయేథా పాండవేయాన్ కుంతీంచ సుహృజ్జనాం, అక్కడ ఉన్నటువంటి జనులని, సుహృజ్జనుని, కుంతీదేవిని, పాండవుల్ని అందరినీ అక్కడే నివాసం ఉండేట్టుగా నువ్వు చేయాలి. ఎప్పటి వరకు? మన పని అయ్యేంత వరకు అక్కడే నివాసం ఉండేట్టుగా చేయాలి. కావలసినవన్నీ వాళ్ళకి కావలసినవన్నీ. ఆసనాని చ దివ్యాని, దివ్యమైనటువంటి ఆసనాలు ఇవి, వాహనాలు ఇవి, ఆభరణాలు ఇవి, ఎన్ని కావాలంటే అన్ని. అందుకని దానికి కావాల్సిన ద్రవ్యం ఎంతైనా పర్వాలేదండి. ఆసనాని చ దివ్యాని యానాని శయనాని చ, యానములు అంటే వాహనాలు దివ్యమైనటువంటివి, ఆసనాలు, శయనము అంటే పాన్పులు, తల్పం అంటారు, మంచాలు మొదలైనటువంటి. నిఘాతవ్యాని పాండూనాం యథా తుష్యేచ్ఛ మే పిత, అద్భుతమైనటువంటి ఎన్ని అద్భుతమైనటువంటి వస్తువులు, దివ్యమైనటువంటి వస్తువులు కావాలంటే ఇచ్చేసే పాండవులకి ఆ సందర్భంలో. అంటే వాళ్ళ దృష్టి ఇంటి మీద పడకూడదు, వీటి మీద పడచ్చు కావాలని. ఇవి బాగున్నాయి, ఈ వస్తువులు బాగున్నాయి అనాలి, కానీ ఇంట్లో ఏదో తేడా ఉంది అని అనుమానం రాకూడదు. ఎలా చేయాలి నువ్వు ఈ ఏర్పాట్లన్నీ అంటే యథా తుష్యేచ్ఛ మే పిత, నా తండ్రి ధృతరాష్ట్రుడు సంతోషపడేట్టుగా నువ్వు అక్కడ వాళ్ళకి గౌరవ మర్యాదలు చేయాలి. అది తుష్య అనే పదానికి, తుష్యేత్ అనే పదానికి అర్థం సంతోషపడే, తుష్టి, పరితుష్టి, సంతోషం. మే పితా తుష్యేత్, నా తండ్రి ధృతరాష్ట్రుడు పాండవుల్ని బాగా చూసుకుంటున్నారు వీళ్ళు అని సంతోషపడే విధంగా నువ్వు వాళ్ళకి ఏర్పాటు చేయి. యథా చ తన్న జానంతి నగరే వారణావతే యథా రమేరన్
విశ్రబ్ధా నగరే వారణావతే తథా సర్వం విధాతవ్యం యావత్ కాలస్య పర్యయః. ఎప్పుడైతే తన్నజానంతి, వాళ్ళు గుర్తించలేని సమయం చూసి, తన్నజానంతి, వాళ్ళందరూ కూడా నిన్ను ఫలానా దుర్యోధనుడి యొక్క మంత్రి ఈ విధంగా నిర్మించాడని గుర్తించలేని సమయం చూసి, ఆ నగరంలో వారణావత పట్టణంలో యథా రమేరన్ విశ్రబ్ధా, వాళ్ళు సంతోషంగా హాయిగా రమిస్తున్న సందర్భంలో, సంతోషంగా కేరింతలతో ఉత్సాహంగా హాయిగా కాలం గడుపుతున్నటువంటి సమయంలో ఆ వారణావత పట్టణంలో తథా సర్వం విధాతవ్యం, అటువంటి సమయం చూసి కొట్టాలి. సర్వం విధాతవ్యం, అటువంటి సమయం చూసి చేయవలసిందంతా నువ్వే చెయ్యాలి. యావత్ కాలస్య పర్యయః, కాలస్య పర్యయః, సరైన సమయం చూసి, అది అది 2 నెలల, 6 నెలల, 10 నెలల, సంవత్సరం అనేటువంటిది మనం చెప్పలేము. కాలం చూసి, తగిన సమయం చూసి నువ్వు వాళ్ళని ఏం చేయాలి. జ్ఞాత్వాచ తాన్ సువిశ్వప్తాన్ శయానాన్ అకుతో భయాన్ అగ్నిస్త్వయా తతో దేయో ద్వారతస్తస్య వేష్మనః. వాళ్ళు చక్కగా నిద్రించి ఉన్న సమయంలో, నిస్సంకోచంగా నిర్భయంగా వాళ్ళు హాయిగా నిద్రిస్తున్నటువంటి సమయంలో నువ్వు ద్వారతస్తస్య వేష్మనః, ఉన్నటువంటి అన్ని ద్వారాల నుండి ఒక్కసారిగా నిప్పు రగిల్చి ఇల్లంతా ఒకేసారి కాలిపోయేట్టుగా అగ్నిత్వయా తతో దేయో, మంట పెట్టాలి. ప్రతి ద్వారంలోనూ నువ్వు నిప్పు రగిల్చి ఒకేసారిగా ఇల్లంతా దగ్ధం చేసేటువంటి ఏర్పాటు చేసి, దాంట్లో ఈ 5గురితో పాటుగా కుంతీదేవి కూడా దగ్ధమైపోయేట్టుగా నువ్వు చూడాలి. దగ్ధానేవం స్వకే గేహే దాహితా పాండవా ఇతి నగర్హయేయురస్మాన్ వై పాండవార్థాయ కర్హిచిత్. దగ్ధానేవం స్వకే గేహే, స్వకే గేహే అంటే వాళ్ళ ఇంటిలో వాళ్లే దగ్ధమైపోయారు. దాహిత పాండవా ఇది, దాహిత అనే పదానికి అర్థం దగ్ధమైపోవడం. పాండవులు వాళ్ళ ఇంట్లో వాళ్ళే దగ్ధమైపోయారు అని మనల్ని ఎవరు అనుమానించకూడదు, మనం అసహ్యించుకోకూడదు, మన మీద నింద రాకూడదు. నగర్హేయే, గర్హయేయుహు అనే పదానికి అర్థం గర్హించడము అనే పదానికి అర్థం కాస్త అనుమానించడము, అసహ్యించుకో. నగర్హయేయు, మన మీద ఎవరు అసహ్యించుకోకుండా, మన మీద నింద పడకుండా నువ్వు జాగ్రత్తగా చేయాలి. అస్మాన్ వై పాండవార్థాయ కర్హిచిత్. స తథేతి, అంతా ఈ విషయమైనటువంటి ఆలోచన అంతా చెప్పేటప్పటికీ సహా, ఆ పురోచనుడు తథేతి తథాస్తు ఇది, అలాగే అంది మహారాజు గారి ఆజ్ఞ శిరసా వహించి స తథేతి ప్రతిజ్ఞాయ కౌరవాయ పురోచన, కౌరవుడైనటువంటి దుర్యోధనుడి కోసం పురోచనుడైనటువంటి మంత్రి ప్రతిజ్ఞ చేసి, తప్పకుండా నేను ఈ కార్యాన్ని సాధిస్తాను అని ప్రతిజ్ఞ చేసి, పాయాత్ రాసభయుక్తేన స్యందనేనాశుగామిన, స్యందనేన ఆశుగామిన, దీంట్లో ఆశు అనే పదానికి అర్థం వేగము అని. ఆశుగామిన అంటే వేగంగా ప్రయాణించగలిగినటువంటి స్యందనం, అద్భుతమైనటువంటి రథాన్ని ఎంచుకుని, ఆశుగామిన స్యందనైన, వేగంగా ప్రయాణించేటువంటి స్యందనం ఏమిటది అంటే ఇందాక చెప్పాడు కదా, రాసభయుక్తేన స్యందనేన, కంసరగాడెంతో పుంచినటువంటి రథాన్ని ఎక్కి ప్రాయాత్ బయలుదేరి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి పురోచనుడు. కాస్త సగత్వా త్వరితం రాజం, త్వరితము అనే పదానికి అర్థం వేగంగా, త్వరితంగా అంటే పాండవులు చేరుకోవడానికంటే ముందే అక్కడికి వెళ్ళాడు. సగత్వా త్వరితం రాజం దుర్యోధన మతే స్థిత, దుర్యోధన మతే స్థిత అంటే దుర్యోధను యొక్క మతికి బుద్ధికి అనుగుణంగా, ఆలోచనకి అనుగుణంగా పురోచనుడు అక్కడ చక్కటి ఇంటిని నిర్మించాడు అతి తక్కువ సమయంలోనే. యథోక్తం రాజపుత్రేణ సర్వం చక్రే పురోచన, చక్రే అనే పదానికి అర్థం చేయట, ఆ పనిని చక్కగా సక్రమంగా చేయటాన్ని చక్రే అంటారు. పురోచన సర్వం చక్రే, పురోచనుడు ఆ దుర్యోధనుడు చెప్పినదంతా చేశాడు. తేషాంతు పాండవేయానాం గృహం రౌద్రమకల్ప్యత్, పాండవుల కోసం అని చెప్పి ఒక గృహాన్ని, అతిథి గృహాన్ని నిర్మించడం జరిగింది. రౌద్రమకల్పయత్, అగ్నితో కూడుకున్నటువంటి, మంటతో తొందరగా దగ్ధమైపోయేటువంటి ఒక గృహాన్ని అకల్పయత్, కల్పించడం జరిగింది. దాన్ని అయితే ఆ ఇంట్లో పాండవులు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వెళ్లే ముందు ఏం జరిగింది అనేటువంటివన్నీ
వచ్చే భాగంలో వివరంగా చెప్పారు వ్యాసుల వారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చతుర్గృహ పర్వణి షట్పంచాశదధికశతమో అధ్యాయ సమాప్త. 156 అధ్యాయం సమాప్తమైంది. ఇక్కడికి 7163 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇక వచ్చే 157 అధ్యాయంలో హస్తినాపురం త్యక్త్వా వారణావతం గచ్చత యుధిష్ఠిరేణ అనుగచ్చతాం పౌరాణాం నివర్తనం. హస్తినాపురం నుంచి వారణావత నగరానికి వెళ్తుంటే ధర్మరాజుని పౌరులు కూడా అనుసరించడం. వెళ్తున్నప్పుడు మ్లేచ్ఛ భాషలో రహస్యంగా విదురుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని అందించడం జరిగింది. ఆ రహస్యం ఏంటి అనేది 157 అధ్యాయం చివరిలో చెప్పడం జరిగింది. ఎందుకంటే పాండవులకి అత్యంత ఆప్తుడైనటువంటి వాడు, పాండవుల్ని అనునిత్యం కాపాడుకుంటూ వచ్చిన వాడు విదురుడు. ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఒక మ్లేచ్ఛ భాషలో చెప్పాడు. అదేమిటనేది రేపటి పాఠంలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.